చేస్తున్నావురా లాలా? ఇగో మూత. తేజు నువ్వు ఏం చేస్తున్నావు? తేజు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? చిచ్చెత్తుందా? బాత్రూంలో పోతున్నారు డాడీ ఉన్నాడు ఫారంలో. పో. నాది హోలీ డ్రెస్ అండి, నిన్న హోలీకి వేసుకున్నాను. చూడండి ఒక్క రోజులోనే మష్కంత పేగ అయిపోయింది. దీన్ని వాడు లేదు. ఇదిగో కొత్త మష్కంత పేగ అనేది పెట్టాను, అందుకే పైన ఉందన్నమాట. ఇది దానిలో ఆల్రెడీ పచ్చిగా అయిపోయింది. ఈరోజు ఏదో మనం వంట దగ్గర వాడతాం కదా, ఈరోజు నేను మస్కింద పేగులన్నీ ఉతకడానికి వేసాను. ఉతకలేదు, ఇంకా నానబెట్టేసాను అనమాట. రేపు అవి వాషింగ్ మిషన్లో పెట్టేస్తాను. సో నా ఫేస్ ఉంది కొంచెం ఇలాగా. సో మీరు ఫస్ట్ హోలీ వ్లాగ్ చూసారు, ఆ తర్వాత షూట్ చేసే ఫస్ట్ వ్లాగ్ అన్నమాట నేను. సో టైం 8 o'clock అవుతుంది. విపరీతంగా ఉడకపోస్తుంది, ఎండాకాలం సూపర్గా స్టార్ట్ అయింది. సో ముందు నేను నా ఫేస్ని వాష్ చేయాలి. నిన్న హెడ్ బాత్ చేశానంటే అందరం ఉన్నాం కదా, నాకు జుట్టు దూకడం వీలు కాదు. చూసారు జుట్టు ఎట్లా అయిందో. సో ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసి ఎంచక నేను ఒకటి షీట్ మాస్క్లా పెట్టేసుకుంటాను అన్నమాట. ఓకే. సో ప్రజెంట్ నా స్కిన్ చాలా గ్లోయిగా ఉంది. నేనేం పెడుతున్నాను అందరూ అడుగుతున్నారు కదా, చెప్తాను. యాక్చువల్లీ ఇది ఇక్కడ సెట్ అవ్వదు సరే. ఓకే పర్ఫెక్ట్. సో ఇది ఇంటి సిచ్యువేషన్. అమెజాన్ నుంచి వచ్చిన పార్సల్స్ అన్ని అక్కడ కింద మీకు కనిపిస్తాయి. అవి ఇప్పుడే నేను ఓపెన్ చేయను, వీడియో చేసే టైంలో చేస్తాను, లేకపోతే నా కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది. దాని ఇల్లు అనేది ఇట్లా ఉండింది. తేజుగాడు తినే మాత్రమే అక్కడ ఉన్నాయి, మిగిలినంత క్లీన్గానే ఉండింది. సో నేను గోట్ మిల్క్ ఫేస్ వాష్ ఎక్కువ వాడుతూ ఉన్నాను. సో వీళ్ళది వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నాకు వీడియో స్టార్ట్ చేయాలనిపించి అందుకే ఇప్పుడు ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది తెచ్చుకున్నప్పటి నుంచి వెళ్ళి రెగ్యులర్ యూజెస్తో కూడా వీడియో షూట్ చేసాడు ఇది. సో రెగ్యులర్ యూజ్ చేస్తే కూడా దీని ఛార్జింగ్ మొన్న రీసెంట్గా అయిపోయింది, ఛార్జ్ పెట్టాను. అమ్మో ఇది నువ్వు పెట్టుకోతుంది, కరెంట్ షాక్ వస్తుంది. నేను ఫేస్ వాష్ చేసుకుంటా. నువ్వు ఆడుకోపో, నువ్వు బండి ఆడుకోపో, నువ్వు బండి ఆడుకోపో. సో నేను ఫేస్ వాష్ చేస్తున్నాను. నేను ఎండాకాలం స్టార్ట్ అయితే 2 సార్లు స్నానం అనేది జరుగుతుంది. సో 2 సార్లు స్నానం అంటే వంట అయిపోయాక స్నానం చేస్తాను. వాళ్ళందరూ వచ్చేళ్ళక ఇల్లు ఒకేసారి శాంతంగా అయిపోయింది, ప్రశాంతం టైప్ అన్నమాట. సో ఈ ఫేస్ వాష్ నేను ఏమంటారు, ఈ ఫేస్ వాష్ ఇంత బాగుంది. నేను డవ్ సోప్ వాడను, కానీ 2 రోజుల నుంచి ఫేస్ పెట్టుకుంటే నాకు అక్కడ పింపుల్స్ అయ్యాయి అన్నమాట. బాగా మెల్లగా. సో ఫేస్ పైన అంతా స్ప్రెడ్ చేశాక, ఇది వాటర్ ప్రూఫ్ ఏనండి, ఎందుకంటే ఫేస్ వాష్ చేయడానికి వాడుతాం కదా. సో దీన్ని వైబ్రేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఫేస్ పైన గుడ్ అమౌంట్ 1 minute వరకు వాష్ చేస్తాను. ఇది ప్రస్తుతం నాది డైలీ రొటీన్ అన్నమాట. మార్నింగ్ నైట్ ఇదే రొటీన్ అండి. పై నుంచి నేను మంచిగా రోజ్ వాటర్ని అప్లై చేస్తాను. ఇది నాది నైట్ టైం సిటిఎం అస్సలు కాదండి, నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అస్సలు కాదు. ఎందుకంటే నేను మళ్ళీ స్నానం చేయాలి. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది ఈ మధ్య బంద్ చేసినట్టు అయిపోయింది, రోజు ఏం చేస్తలేను. చాలా చిన్నగా మైల్డ్గా వైబ్రేషన్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. మధ్య మధ్యలో దీన్ని మనం వాటర్తో తడుపుకోవచ్చు. మనకి ఎక్కువ ఫాగ్ వస్తుంది అంటే ఏమంటారు, మనం ఫేస్ వాష్ చేసినప్పుడు ఎక్కువ నురుగా వస్తుంది దానికోసం అనమాట. దీన్ని మీరు ఐస్ పక్కన చేయొద్దు అంటారు. సో నేను చేయను ఇట్లా వేసేది అయిపోతుంది పైన డోస్ పైన. దాని సర్క్యులర్ మోషన్ 1 minute వరకు ఇంకా మసాజ్ చేయండి. స్కిన్ సూపర్గా ఉంటుంది, మోస్ట్లీ రిక్వెస్ట్ చేయండి, అందుకే వెళ్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి న్యూడ్ గోట్ మిల్క్ బేస్డ్ ప్రీమియం ఫేస్ వాష్. దీనిపైన ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు లింక్ ఏమి ఇవ్వదలుచుకోలేదు, చెక్ చేయండి ఒకసారి వీడియో, ఓకేనా. సో నేను ఫేస్ వాష్ అయిపోయాక ఒక షీట్ మాస్క్ పెట్టుకొని వంట స్టార్ట్ చేస్తాను. ఈరోజు స్పెషల్గా అయితే ఏమి అనుకోవట్లేదు, పాలకూర చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నా స్కిన్ ఆఫ్టర్ వాష్ చేశాక మంచిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో కొంచెం ఫేస్ని ఏమంటారు ప్యాడ్ డ్రై చేసుకొని మనం షీట్ మాస్క్ పెట్టుకున్నాం ఈరోజు. ఇది ఒక లాంగ్ టీ షర్ట్ అండి, మిషన్ నుంచి నేను తెప్పించిన చూడండి, నైట్ డ్రెస్ లాగా పడుతుంది.
సో అవి ఎవరైనా వచ్చినప్పుడు వేసుకొని నేను వేసేసుకుంటా ఉంటాను అన్నమాట. షీట్ మాస్కులే ఎక్కడ. సో ఇది బిస్కెట్ అయిపోయింది, షీట్ మాస్క్ దొరకట్లేదండి. సో మనం ఇప్పుడు ఆరెంజ్ జెల్, శాండల్వుడ్, ముల్తానీ మట్టి ఉందిగా, సో ఇది పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఎండాకాలం స్కిన్ చాలా ఆయిలీగా అవుతూ ఉంటుంది. ఇది నేను ముఖం పెట్టుడు. ఇది ఆరెంజ్ జెల్. అమ్మాయిది ఫ్రిడ్జ్ మీద తీసింది, అమ్మాయిది ఫేస్ పెట్టుడు. ఇది తినుడు. మమ్మీ తెచ్చింది, షాప్ మీద తెచ్చింది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆరెంజ్ జెల్ వచ్చేసి చల్లగా ఉంది. సో మనకి మంచి కూలింగ్ వస్తుంది అనమాట ఈ ఫేస్ వాష్ తోటి, ఫేస్ మాస్క్ తోటి. ఏం లేదు, మంచిగా ఫేస్ పైన అప్లై చేసి మనం వంట చేసేసుకుందాం. అదేంటో కానీ ఆ కలర్లో ఆడినాక నా చేతులు అప్పుడున్నా ఇప్పటి వరకు మండుతూ ఉన్నాయి. నాకు ఇక్కడ పింపుల్ అయ్యింది, అందుకే పెట్టుడు. అయి అవ్వలేదు, నాకు పింపుల్ అయింది మమ్మీ. నాకు పింపుల్ అయింది మమ్మీ. ఏంటిది? ఇక్కడ నాకు చెంపయో ఇక్కడ అయింది. నాకు నేను పడలేదు, నాకు పింపుల్ అయ్యింది. పింపుల్ వచ్చింది, నాకు ఏం కరవలేదే మమ్మీ. ఎన్ని డౌట్లు రా నీకు తేజ్గా. వాడికి డౌట్లు వస్తూ ఉంటాయి, ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో ఇది నేను నా ఫేస్ వాష్. నువ్వు సంధ్యత్త ఫోన్ చేసినావా? ఎందుకు మమ్మీ? డోర్ తీపో, డాడీ రమ్మంటుండు. పో, డాడీ ఏమంటుండు చూడుపో. డాడీ ఇక్కడ కాదు, బెడ్రూమ్లో ఉన్నాడు డాడీ. ఓల్ రైట్, ఎంత మర్యాద అండి. ఒక్క నిమిషం. సో ఒక్క నిమిషం ఓటీపీ చెప్పేద్దాం. హస్బెండ్ అది అద్దునది కెమికల్ ఏనాని దాచిపెట్టే. ఇందని డిమార్ట్లో తీసుకున్నాను. లెమన్ ఫ్లేవర్ రూమ్ ఫ్రెషనర్ అండి, ఎయిర్ ఫ్రెషనర్. ఎంతనో దీనికి ఎంతనో అని 99 రూపాయలు అంట. నాకు ఏసీ అలవాటు లేదు కదా, ఆఫ్ కోర్స్ తేజుకు అలవాటు లేదు, శేఖర్కి ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలవాటు ఉండే. సో నాకు ఏసీ స్మెల్ వచ్చినట్టు ఓ అవి విరగొట్టిండాను. ఇది విరగొట్టొద్దు, బాగా కాదు ఇది. శేఖర్ దాచిపెట్టవే, అది బాగా రాదు బిడ్డ. ఇది బెడ్ అవతారం, ఇది ఇట్లా ఉంది. నేను డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఈ చిన్న బంగారం తోటి కొద్ది పని అయితే లేదు. ఈరోజు పొద్దు నుంచి ఒరిస్తుంది. వాళ్ళు వచ్చి ఉండి వెళ్ళేసరికి ఒరిస్తా ఉన్నారు. ఏందో ఏందో సర్తాడు. దీనికి ఇంకా బెడ్షీట్ వేయాలి, తీసి నాని. ఇది కొంచెం పచ్చిగా ఉన్నది, ఇక్కడ ఇంకా పచ్చిగా ఉంది. ఆరం నేను చెప్పి వేసి నేను ఇక్కడ ఇది తేజ్ గారు మంచిగా నీళ్ళు పోసిండు. ఇది మనకి ఏంటని వాటర్ కిందికి పోనీ, వాటర్ వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ ప్రూఫ్. సో వాటర్ పోలిపోతుంది, కిందికి పోదు. అది పైన తడిగా ఉంటుంది కానీ కిందికి లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అన్నమండి పాలకూర ఫ్రైయా? నాకెందుకో మా మమ్మీ గుర్తొస్తుంది. నాకు నేను ఎగ్ మసాలా చేసుకున్నాను మహారాష్ట్ర. అగో ఇటు చూడ, ఇట్రా నువ్వు ఇట్రా రో వచ్చిన ఇట్రా, ఇటు చూపి ఇది ఏం చేచుడు ఉంటదంట. ఇది ఏం చేచుడు 2 నిమిషాలు కూడా ఈ పొట్టి బంగారం అది పెట్టి ఏం చేయాలి? ఒరుడే ఒరుడి.
సౌండ్ కాదు బిడ్డ, ఆన్లైన్ క్లాసులు స్కూల్ చూసిండు వచ్చి బాబా. చూలు టీచర్ క్లాస్ చెప్పింది. మరి నీకు ఇప్పుడు ఆన్లైన్ లో టీచర్ ఎక్కడ ఉంది అటు చూడే. అన్ని డౌట్లే పొద్దు నుంచి ఆయన లేకపోతే నన్ను ఒర్రిచుడే ఈ పని. డాడీ అమ్మ తేజు చూలుకి వస్తారా? తేజుకి స్కూల్ చెప్పినట్టు నాని ఇది పెడితే చూలు చెప్పినట్టు అంట, తెలుసా నీకు? నీకు స్కూల్ ఏం పెట్టాలి? ఏ ఫర్ యాపిల్ పెట్టన్నా? మరి స్కూల్ అంటే బొమ్మలు ఉంటాయి. అచ్చిబావ బొమ్మలు చూడడు, అచ్చిబావ బొమ్మలు చూడడు. అచ్చిబావ క్లాస్ వింటాడు, రైమ్స్ వింటాడు, 1 2 3 నేర్చుకుంటాడు, ABCD నేర్చుకుంటాడు. ఇది ఫిక్స్ అయింది ఇక క్లాస్ వింటాడు. ఇక డాడీ పెట్టవే వాడికి చెవుల్లో నాని చెవులో పెట్టుకొని పెట్టుకుంటుంది. మరి చూడు ఏంటో ఇది బాగోతో ఇట్లే ఉంటుంది. పారి నీది ఇంకా ఆఫీస్ అయిపోలేదా? 8 అవుతుంది. వీళ్ళకి ఆఫీసు స్టార్ట్ అవుతుంది పొద్దున. మన మనిషే కాదు వద్దలు తినడానికి వస్తారంటే. వాడు చూడు నువ్వేం చేస్తున్నావురా నాని? నీ టీ షర్టు బెడ్ ఇది కవర్ మ్యాచ్ అయిపోయినాయి. మీరు దుమ్ము వేస్తూ దురదలు వేస్తుంది. ఇంకా బెడ్షీట్ వేయాలి. నువ్వు అది పెట్టి ఏం చేస్తావురా? ఇటు చూడు మామ, నువ్వు ఏం చేస్తావు? ఇటు చూడు. ఓ పొట్టి చెవుల్లో వస్తాయి మళ్ళా. పడేద్దు నో అట్ట చేచుడు నో పెట్టిపోయి శేఖర్. ఇది ఇప్పటివరకు ఇంటి పరిస్థితి. ఇప్పుడు వెళ్ళి నేను నిన్న సోమవారం మార్కెట్లో నేను పాలకూర తెచ్చిన, చాలా తెచ్చాను. నీకు అవి చెవులో పెట్టుకొని సాంగ్స్ తింటేనేమో చెవు చూసినా చెవులు నోయట. నేను సౌండ్ చేసి చెవులు వస్తుందట. పిల్లలు కాదు పిడుగులు అంటారు చూడండి, అది కరెక్ట్. నేను మెల్లగా మాట్లాడట ఫ్యాన్ సౌండ్తో. చెవుల మీదనే వస్తుంది సౌండ్, చెవులు ఉన్నదే వినడానికి. సో ఒక విషయం చెప్పాలనుకున్నా. నాకు శేఖర్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అంట. అంటే తను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినది వచ్చి 5 రోజులు అవుతుంది. మా ఫ్రెండ్స్ వచ్చిపోయారు, నాకు అది తీయడానికి వీలు పడలేదు. వాళ్ళు వచ్చిపోయారు, నేను అది తీయాలని చెప్పేసి అది పక్కకే పెట్టేసా. 5 days అవుతున్నాయి నాని అది వచ్చి. ఏంటిది అది? డ్రెస్ అవే కొన్ని. నేను ఏం చేస్తూ ఉంటా అంటే అమెజాన్లో ఆర్ట్ క్యాట్ అని పెడతా. అమెజాన్లో కానివ్వండి, మీషోలో అంటే నాకు తెలీదు. సో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో నాకు నచ్చిన కాస్ట్లీ డ్రెస్సెస్ ఆర్ట్ కార్ట్ చేసి పెట్టుంటా. మేబీ దాంట్లో కావచ్చు, లేకపోతే దాంట్లో చూస్తే దాంట్లో బట్టలు ఉన్నట్టయితే ఏమనిపించలేదు. సీన్ ఉందా? బట్టలేదే కాదు, అవి అయితే బట్టలు కావు. కానీ అది ఏదో ఉంది. నేను వంట వేసి ఫేస్ని వాష్ చేశాక దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం ఏంటి. పదండి. ముందైతే పాలకూర పప్పు చేయను, పాలకూర వేస్తా. నేనేమో మా మమ్మీ లెక్క ఏమంటారు బంద్ చేయను. అదే నేనేమో మా మమ్మీ లెక్క. అయ్యో ఒక లైట్ తోటికి ఎంత డల్గా కనిపిస్తుందో. సో మా మమ్మీ లెక్క నేను చేసేసుకుంటాను పూలా. సో ఇది వీడికి ఫోన్ అడగాలంటే తేజు
ఫైనలీ టైం 10:30 అయింది. నేను ఎంచక మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇది నా కోసం శేఖర్ తెచ్చిండు, తెప్పించిండు. ఇది ఏంటో చూడాలి. దీనిపై అంతా అమెజాన్ ప్రైమ్ మా అడ్రస్ ఉంది. కాస్ట్ వగేరా ఎక్కడ ఏం లేదు. సో ఓపెన్ చేద్దాము. నాకు ఏదైనా పార్సల్ వస్తే అవి ఎప్పుడు ఇప్పాలా అని ఉంటుంది. సో ఇక ఫ్రెండ్స్ వచ్చారు కదా, వాళ్ళతో స్పెండ్ చేయాలని తీయలేదు. నేను నా అమెజాన్ పార్సల్ కూడా అట్లే పెట్టేసాను అనమాట. ఇదే మా పక్క వాళ్ళు ఏమో రూమ్ ఖాళీ చేస్తున్నట్టున్నారు. సంథింగ్ సౌండ్ వచ్చేది వస్తుంది. యాక్చువల్లీ నేను ఇంత డీసెంట్గా పార్సల్ ఎప్పుడు ఓపెన్ చేయను. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అన్నమాట. తేజు పడుకుంటా ఉన్నాడు. లేచి ఉన్నాడు అనుకోండి, ఫోన్ అడుగుతాడు. సో అందుకని చెప్పేసి శేఖర్ వాడిని పడుకోబెడతా ఉన్నాడు. రింగ్ లైట్, వావ్. యాక్చువల్లీ నేను అస్సలు గెస్ చేయలేదు రింగ్ లైట్ ఉంటుందని. యాక్చువల్ ఏమైందంటే, ఇది నేను ఎప్పటించలో శేఖర్ని నేను ఏది బుక్ చేయాలన్నా శేఖర్ పర్మిషన్ లేకుండా బుక్ చేయను. సో ఇప్పటి నుంచి నన్ను అడుగుతూ ఉన్నాను. కార్ట్లో ఒక 5-6 రకాల రింగ్ లైట్లు యాడ్ చేసి పెట్టాను అనమాట. సో ఇప్పటి నుంచి నన్ను అడుగుతూ ఉన్నాను, కార్ట్లో యాడ్ చేసి పెట్టాను. అన్ని మీషోలో కూడా చూస్తాను, 900 అట్లా ఉన్నాయి. సో ఇది ఎంత కాస్ట్? మేడ్ ఇన్ చైనా అంట. ఇది ఇండియన్ ప్రోడక్ట్ కాదు. సో ఇది మెయిన్గా తెప్పించడానికి మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వీడియోస్ ఏదైనా అంతా ఉంది, ఇంకేదో ఉన్నట్టుంది. ఓకే, రింగ్ లైట్ స్టాండ్ ఉందేమో, ఎందుకంటే బరువే ఉందేమో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొన్ని బ్యూటీ టిప్స్ లాంటివి షూట్ చేసినప్పుడు, కొన్ని హాల్ వీడియో షూట్ చేసినప్పుడు ఫేస్ బాగా వస్తుంది, చాలా క్లారిటీగా వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. ఇది ఐ థింక్ ఇది ట్రైపాడ్ అనుకుంటాను దాన్ని. పెద్ద రింగ్ లైట్. సో ఇది ఎక్కువ టిక్టాక్ చేసేవాళ్ళు, మళ్ళీ ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు వాడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ మన యూట్యూబర్స్ కూడా చాలామంది వాడతారండి. సో ఇది రింగ్ లైట్ ఇట్లా ఉంటుంది. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. అమ్మో, అదేంటి ఇది ఇట్లా ఎందుకుంది? తిరుగుతాయి. సో నేను రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు వీడియోస్, టిక్టాక్ వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ ఫేస్ పైన పడుతూ ఉంటుంది, అప్పుడు అబ్జర్వ్ చేసిన అనమాట. ఓకే, ఏందో ఇది తెలుస్తలేదు నాకు. మీలో ఎవరి దగ్గర రింగ్ లైట్ ఉందా అండి? ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. సో ఇది ఫోన్ పెట్టేది మొత్తానికైతే, కానీ ఇది స్ట్రేట్గా వస్తలేదు. ఇది ఏమో ఎన్ని ఇంచెస్ నాకు తెలియదు. తర్వాత దీనికి ఇది ట్రైపాడ్ అనుకుంటాను, ఎందుకంటే ఇది పొడుగుని ఇంతది. ఫుల్లీ హ్యాపీ నేను. నాకు ఇన్స్టా రీల్స్ వాటిపైన ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ నాకు కొత్త ట్రైపాడ్ వచ్చేది కళ్యాణ్కి. నాకు కొన్ని వీడియోస్ చేయడం అంటే ఇష్టం. ఏ వీడియోస్ అంటే, నాట్ దట్ మచ్ గుడ్. ఓకే మాదిరిగా ఉన్న ట్రైపాడ్ వచ్చింది అనమాట ఒకటి. దీనికి క్వాలిటీ ఏమంత అనిపించట్లేదు నాకైతే. ఏంది ఇది? ఇట్లానా? ఇంతేనా? ఇంత ఉండదు, దీని కింద ఇంకోటి ఉండాలి కదా. సో దీని కింద ఇంకోటి వస్తుంది, కానీ ఇది ఇక్కడితోటే లాక్ అయి ఉంది. ఇది నాకేం అర్థం అవ్వట్లేదు. ఇది కింద అట్లీస్ట్ స్టేబుల్గా ఆగనైనా అవుతలేదు. ఇది రిటర్న్ పెట్టేసేయాలి. నేను ఇది ఆర్డర్ ఇచ్చి, శేఖర్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది తెలియదు, కానీ నాకైతే 5-6 డేస్ బ్యాక్ వచ్చింది. సో దీనివల్ల నేను సంతోషించాలో ఏడవాలో నాకు అర్థమవుతుంది. ఫైనల్ ఒక థింగ్ అయితే అర్థమైంది. వీటిని మనం ఇట్లా వేస్తే ఇవి పైకి వస్తున్నాయి, అండ్ కొంచెం గట్టిగా లాగితే ఇవి స్టేబుల్గా ఆగిపోయినాయి. యాక్చువల్లీ ఇది కింద ఇట్లా ఉండదు నన్ను అడిగితే, ఎందుకంటే మా ట్రైపాడ్కి ఇట్లా ఉండదు. నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నానా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇది ఇట్లా పెట్టినా మనం ఫోన్ ఎట్లా దీనిలో పెట్టాం కాబట్టి ఇది ఇట్లా సెట్ చేయాలన్నా.
మీకు ఇప్పుడే వీడియోలు చూపిస్తాను నేను అసలు ఇది ఎట్లా ఉందో. బాగుంటే మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చార్జబుల్ ఇది. నేను ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నానంటే నేను చాలా యాడ్ చేసి పెట్టాను. యాక్చువల్ ఎట్లా యూజ్ చేయాలో నాకు తెలీదు, కానీ చాలా యాడ్ చేసి పెట్టాను అనమాట. సో దాన్ని బట్టి మీకు అనిపిస్తలేదేమో కదా ఇది, కానీ పని చేస్తలేదే. ఇది ఎట్లా పని చేస్తుంది? ఛార్జింగ్ పెట్టుకుంటే వాడుకోండి. ఇది చూద్దాం పదండి దీన్ని ఛార్జింగ్ ఎట్లా పెట్టాలో. సో ఫైనలీ ఇది ఛార్జింగ్ అవుతుంది. వచ్చింది. కిందికి చూడు. ఓకే, చూపిస్తాను మీకు. నాకు ఏదైనా కొత్తగా ఇదే బాధ. ఇది ఒకసారి ఛార్జింగ్ ఎక్కితే మనకి ఇది తలనొప్పి ఉండదు నాకు తెలిసి. ఓకే, నో వరీస్. ఇది ఇట్లే ఉంటుంది. ఇక్కడ నా ట్రైపాడ్ని పెట్టి చూపిస్తాను నేను మీకు. సో ఇది పైన రింగ్ లైట్, నా రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ కూడాను. ఆ తర్వాత ఇది నేను. సో ఇక్కడ మనకి బటన్స్ ఇచ్చారు. ఒకసారి తగ్గించి చూస్తాను. ఇది తక్కువ లైటింగ్లో మొత్తం పోయింది. ఇది తక్కువ లైటింగ్. ఇప్పుడు ఎక్కువ లైటింగ్ చూద్దాం. వావ్. సో ఇట్లా చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవి చేసినప్పుడు బాగుంటుంది. మెయిన్ థింగ్ అయితే నా డిఐవైస్కి, నా రివ్యూ, నా పిఆర్ వీడియోస్కి బాగుంటుంది. మాట్లాడేటప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కార్ట్లో యాడ్ చేస్తాను. మా ఆయన నాకు తెలియకుండా ఇది యాక్చువల్లీ దీనికి కావాల్సి నాకు తెలీదు. సో దీని లింక్ నేను శేఖర్ని అడిగిస్తాను, ఇవ్వదలుచుంది. కంపల్సరీ అమెజాన్, మీషోలో శేఖర్ అయితే ఆర్డర్ చేయడు. సో ఫైనల్గా యూట్యూబ్ కోసం మరొక ఇన్వెస్టిమేషన్ అన్నట్టు. ఇన్వెస్టిమేషన్ మరికొంత డబ్బుని ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో ఇది రింగ్ లైట్ బాగుందా? చాలామంది యూట్యూబర్స్, హిందీ యూట్యూబర్లు కానీ మన కుకింగ్ ఛానల్ వాళ్ళు కూడా చాలామంది ఇట్లా లైట్స్ పెట్టేసి కుక్ చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళు యూట్యూబ్కి. నేను యూట్యూబ్కి ఎప్పుడు అంత మనీ ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇది శేఖర్ గారు బుక్ చేస్తారు. 1000 ఉంటుంది అనుకుంటా. 1000 ఒకటి, 1200, 1500, త్రీ నేను కార్ట్లో యాడ్ చేసి పెట్టుంటుంది. సో ఇది ఈ 3 ప్రైజెస్లోనే ఏదో ఒకటి అయి ఉంటుంది. మొత్తానికి అయితే ఫుల్లీ హ్యాపీ నేను. ఫేస్ బాగా అనిపిస్తుంది మనకి. ఫేస్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, ఇట్లాంటి రింగ్ లైట్స్ తోటి మంచిగా అనిపిస్తాయి. అందుకే ఎక్కువ వాడుతూ ఉంటారు. దాని టైం మనది 10:40 అయిపోయింది. సో మొత్తానికి అయితే ఇది నా సర్ప్రైజింగ్ గిఫ్ట్. ఫస్ట్ ఏడవాళ్ళు నవ్వాలో అర్థం కాలేదు, కానీ తర్వాత బాగా అనిపించింది. ఎందుకంటే నాకు సెట్టింగ్ చేయడం వచ్చింది. ఓవరాల్గా అయితే బాగా అనిపిస్తుందండి. సో మీరు ఎవరైనా రీల్స్ చేసే వాళ్ళు ఉంటే యూజ్ చేయండి, బాగుంటుంది. రీల్స్ మంచిగా వస్తాయి. యాక్చువల్లీ ఫోన్ వెనకాల ఇది రావాలి. ఇక్కడ పైన పెట్టేది మనకి ఫోన్ పెట్టడానికే వచ్చింది యాక్చువల్లీ ఇది. కానీ ఏమైందంటే ఓకే ఇట్లానా, ఇది విరుగుతుందని భయం వేస్తుంది నాకైతే. సో ఇది పైన పెడితే నేను ఇట్లా కనిపిస్తున్నా. సో మొత్తానికి అయితే ఇదండి, ఇట్లా ఉంది మన రింగ్ లైట్.
ఎగ్జాక్ట్లీ ఫేస్ కూడా ఇట్లే కనిపిస్తుంది, బాగా పైకి అయిపోయిందా. సో ఇది సెట్ చేస్తలే, నాకు ఈ కన్ఫ్యూషన్ నాకు నైట్ అంతా ఉంటుంది. దీన్ని తేజ్ పడుకున్నాక శేఖర్ని అడగాలి, దీన్ని అసలు ఎట్లా సెట్ చేస్తారు ఏంది, ఇది కిందికి వస్తలేదు, లేకపోతే అమెజాన్లో దేన్ని బట్టి బుక్ చేసిండో అవన్నీ చూసి నేను దీని రివ్యూ అప్పుడు హానెస్ట్ రివ్యూ మీకు ఇస్తాను. సో ప్రస్తుతం దీన్ని ఛార్జింగ్కే ఉండనియండి. ఇది ఒక స్వీట్ అండ్ షార్ట్ బ్లాగ్. ఇది నార్మల్ లైట్లో, ఇది ఈ లైట్లో ఫేస్ ఇట్లా బాగుంది, చేంజ్ ఉంది చూసారా. సో మొత్తంగా ఇది ఒక మన గిఫ్ట్ అన్నమాట, ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్. నయ్యం తలకాయ కొట్టుకోలేదు నేను ఈరోజు బెడ్ పైన శేఖర్ వేసిన చెద్దరు వచ్చేసి నేను తెప్పించాను ఫ్లిప్కార్ట్లో. బాగుందండి, ఫ్లిప్కార్ట్ వల్ల ప్యాకేజింగ్ నాకు బాగా నచ్చింది. రేర్ ఫ్లిప్కార్ట్లో మేము షాపింగ్ చేయడం చాలా రేర్. సో ఇది నేను అమెజాన్లో ఒక 2, ఫ్లిప్కార్ట్లో ఒక 2 తెప్పించాను, రీసెంట్గా వచ్చాయి. సో చూపిస్తాను, ఎప్పుడైనా కావాలంటే నాకు కమెంట్లో తెలియజేయండి మీరు, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా అలాగే ఉంటుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రేపు పొద్దున ముచ్చట, అప్పుడు మన రింగ్ లైట్ కూడా ఛార్జ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? బై బై, టాటా.